అటు వెళ్ళిపోతే ఫోటోలో మీరు మంది సెలెక్ట్ అయ్యారు సార్. ఈ జాబ్ మేళకి ఇప్పటి వరకు కూడా 400 మెంబర్స్ హాజరవడం జరిగింది సార్. అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మా జాబ్ మేళాలన్నీ కూడా సార్ చూసి సమయభావం కాబట్టి ముందుగా ఈ సభను అందరికీ నమస్కారం అండి. నేను యాక్చువల్గా ఇక్కడ రాకూడదు, వంశీ గారు లాస్ట్ మినిట్ లో ఇక్కడ జాబ్ మేళా ఉంది ఓపెన్ చేయాలంటే చాలా హ్యాపీ టు సీ యూ ఆల్. ప్రజలందరికీ ముందున్న జాబ్ సీకర్స్ అందరికీ నమస్కారం. ఎవరెవరికి జాబ్ కావాలో ఒకసారి చేంజ్ ఎత్తుతారా? హూ వాంట్స్ ఎ జాబ్? ఓకే, థ్యాంక్ యూ. సో ప్రధానంగా ఇక్కడ ఐటీ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, automobile, chemical pharmacy, but most of the companies are software and IT companies, and average salary any entry level positions around 1.8 to 4 lakhs, 2 to 4 lakhs అనుకోవచ్చు. అంటే ఎంట్రీ లెవెల్ సాలరీ ఇస్ అబౌట్ 16,000 అండ్ మీరు బాగా చేస్తే ఇంటర్వ్యూలో అప్ టు 30-35,000 per month. అండ్ ఈ ఒక ఎంప్లాయర్ కూడా నాట్ జస్ట్ యాజ్ అ పాలిటిషియన్ యూనివర్సిటీ లీడ్ చేస్తాను, మా దగ్గర కూడా చాలా మంది రిక్రూట్ చేసుకుంటాం. ఎంట్రీ లెవెల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇవాళ ప్రత్యేకంగా గత 5-6 సంవత్సరాలుగా యువతకి స్టెబిలిటీ మాకు ఎక్కువ కనపడట్లేదు. ఏంటంటే జాయిన్ అవుతారు, విదిన్ 6 months, విదిన్ 1 year వాళ్ళు ఇంకోటి ఏదో చూసుకోవాలని చూస్తారు. అందుకే ఇప్పుడు కంపెనీస్ అందరూ ఏం చేశారంటే వాళ్ళకి 100 పొజిషన్స్ అవసరం ఉంటే వాళ్ళు 150 మంది 200 మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఎవరు సంవత్సరం తర్వాత ఉంటారు అనేది వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్, యువర్ క్యారెక్టర్. బికాస్ మీకు స్కిల్స్ అనేది మీకు కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఈ కంపెనీస్ మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని లో స్కిల్డ్, సెమై స్కిల్డ్ పొజిషన్స్లో దే విల్ ట్రైన్ యూ. కంపెనీస్ కూడా మిమ్మల్ని ట్రైన్ చేస్తాయి. బట్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకి చాలా కష్టం. కష్టపడి పని చేయడము, డిసిప్లిన్ మెయింటైన్ చేయడము, పర్సనల్ గ్రూమింగ్ సరిగ్గా పెట్టుకోవడము, చెప్పిన టాస్క్ని డిలిజెంట్గా చేయడము, ఇది మనం సరిగ్గా చేయలేకపోతే మనం చేయలేకపోతే దెన్ మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండదు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దేర్ వాజ్ ఎన్ ఇంజనీర్, దేర్ 3 ఇంజనీర్స్. మా హైదరాబాద్ క్యాంపస్లో ఇద్దరు, బెంగళూరు క్యాంపస్లో ఒకరు, సివిల్ ఇంజనీర్స్. దే స్టార్టెడ్ ఆఫ్ విత్ సాలరీ ఆఫ్ 15,000. హైదరాబాద్లో వాళ్ళు జాయిన్ అయ్యి నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు అవుతుంది, బెంగళూరు ఒక 8 సంవత్సరాలు అవుతుంది. Now all 3 of them, their average salary is about 75,000-80,000 per month. In 7 years, 8 years they have reached this level. ప్రమోషన్స్ వచ్చినాయి, బాధ్యతలు పెరిగినాయి. వాళ్ళతో పాటు ఇంకో 6-7 కూడా చేరారు. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు విదిన్ 1-2 years మానేశారు. These civil engineers are making more than many software engineers that are making after 5 years in an IT job. ఎందుకు? They have the right attitude, work ethic, ఏమి ఇచ్చినా సరే నేర్చుకుంటున్నారు, కష్టపడి పని. Just imagine, in a matter of 6-7 years, if they have reached 80,000 salary from 15,000 entry, how much growth is there? ప్రతి కంపెనీ మంచి కంపెనీ అని నేను చెప్పలేను, బట్ ప్రధానంగా నేను చూసింది ఏ కంపెనీ అయినా సరే పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్. పనిచేసే వాళ్ళని వాళ్ళు గుర్తించకపోతే వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళిపోతారనే ఆలోచన ఉంటుంది. సో మీరు ఇవాళ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం, ఎస్ ఇక్కడ రిజిస్టర్ అవుతారు, కంపెనీ మీరు టేబుల్కి వెళ్తారు, మిమ్మల్ని వాళ్ళు అసెస్ చేస్తారు. లాస్ట్ టైం వాళ్ళు చెప్పారు 700 మందిలో 287 మందికి ఆఫర్స్ వచ్చినాయి అంటే ఇవాళ 400లో ఐ హోప్ అట్లీస్ట్ 200 people విల్ గెట్ ఆఫర్స్. బట్ మీరు జాయిన్ అయ్యి మీరు ఎట్లా పని చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఓన్లీ. ఈ బిగినింగ్లో మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ విల్ హ్యావ్ గ్రోత్.
So that I am requesting all of the youth here, make use of these opportunities. Government ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్ జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయమని స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరుగుతుంది. మేము ప్రభుత్వం తరఫున రాజకీయంగా కూడా వాట్ ఎవర్ సపోర్ట్ వీ కెన్ డూ అవేర్నెస్ డెవలప్ చేయడానికి మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మీరు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఇంకా కష్టపడి మరింత హైట్స్కి పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ గారి సభని కోటలు వాడుతాయి. హలో సార్. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం పండుగ వాతావరణాన్ని కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఎంపీ గారు మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరందరూ కూడా జాబ్స్ కోసం వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా ఈ కంపెనీస్ వాళ్ళు మంచి జాబ్స్ సంపాదించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి స్పందన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో విజనరీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంటికి పెద్ద దిక్కైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులాగా మన ఎమ్మెల్యే వంశీ గారు మీ పట్ల ఎంతో అభిమానంతో ఎప్పటికప్పుడు ఈ జాబ్ మేళా పెట్టి కనీసం మన వంతు మన సహాయ సహకారాలు అందించాలన్న ఒక ఆలోచనతో మిమ్మల్ని ఏదో స్థానంలో కూర్చోబెట్టి మీరు ఉన్న స్థాయికి ఎదగాలన్న ఆలోచనతో ఇటువంటి జాబ్ మేళా పెట్టడం చాలా శుభదాయకం. మరొక విషయం ఏంటంటే ఈరోజు యువత ఏంటంటే అందరూ కూడా ఈ పని పోటీ లేకపోవడం వల్ల ఈ ఫోన్లు పట్టుకొని మనం ఆడుకోవడం, లేకపోతే ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నాం. మనకు జాబ్ అనేది ఏదైనా ఉంటుంటే మనకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఖచ్చితంగా మరి మీరందరూ కూడాను మీ తల్లిదండ్రులకు కానీ, మీ గురువులకు కానీ, మీ పెద్దలకు కానీ ఒక గౌరవం తెచ్చే విధంగా, ఒక మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మా సోదరులు, మరి దక్షిణ ఎమ్మెల్యే గారికి కూడా ముందుగా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస గారిని మన మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మన ఆధ్వర్యంలో జాబ్ మేళాని చాముండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా అద్భుతంగా రెండోసారి ఈ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ చీఫ్ గారు అందరూ కోరుకుంటే ఈ రాష్ట్రంలో జాబ్ లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలన్న ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతా ఉన్నారు. ప్రత్యేకించి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నియోజకవర్గంలో రెండోసారి అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ మేళాను యూజ్ చేసుకోవాలని చిన్న జాబులు చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఏ క్వాలిఫికేషన్ ప్రకారం యూజ్ చేసుకొని రానున్న ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళే విధంగా మీ తల్లిదండ్రులకు అండగా ఉండే విధంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని